నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? మాది ఇక్కడ గుండ్లపోచంపల్లి. గుండ్లపోచంపల్లి. పార్లమెంట్ ఏది వస్తుందన్న? మాది మల్కాజ్గిరి వస్తాను. మల్కాజ్గిరి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్ ఉన్నాడు, అటు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డి, ఇటు కాంగ్రెస్ నుండి చూస్తే సునీతారెడ్డి ఉండబోతున్నారు. ఎవరి ప్రభావం ఉంటుంది ఈ పార్లమెంట్లో? అన్న, ఈ ఎన్నికలు కేవలం మాత్రమే. ఈటెల రాజేందర్ అన్న 100కి 100% గెలుస్తుండు. ఎందుకు గెలుస్తుండంటే ఆయనకున్న రాజకీయ అనుభవం, ఆయన మంచితనం, ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయనకు లాభం చేకూరే విధంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రత్యర్థులను చూసుకుంటే సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు, వాళ్ళు అనేది పబ్లిక్ ఫిగర్ కాదు. మార్కెట్లో ఈటెల రాజేందర్ అని అంటే ఈటెల రాజేందర్ పేరు చెప్తే గుర్తుపట్టని వాళ్ళు అనేట వాళ్ళు లేరు. వాళ్ళని చూస్తే ఎవరని కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపడే పరిస్థితి లేదు ఈరోజు. అది ఈటెల రాజేందర్కు అందుకు చేసిన మంచి పనులే కావచ్చు, వీళ్ళ ప్రత్యర్థుల లోపాలు కూడా కావచ్చు. ఆయనకు చాలా ప్లస్ పాయింట్. ప్రజాబలం కూడా ఈటలన్నకు ఉండడం వల్ల 100% ఈటెల రాజేందర్ ఆయన గెలుస్తుండు. కానీ గతంలో ఈ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ గెలిచింది కదా, కాంగ్రెస్ బలం ఏముండదు ఇక్కడ. కాంగ్రెస్ గెలిచింది, మన రేవంత్ రెడ్డి గెలిచిండు అనే మాట తప్పితే మల్కాజ్గిరి నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గం వారిలో ఏ రోజు కూడా ఒక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కానీ ఫౌండేషన్ స్టోన్కి కానీ వచ్చిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి ఇక్కడ మల్కాజ్గిరి గెలిచి దాని ద్వారా పీసీసీ అయ్యిండు, ఇప్పుడు సీఎం అయ్యిండు తప్ప మల్కాజ్గిరికి చేసింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి. ఓకే, అంటే బీఆర్ఎస్ నుండి చూసుకుంటే ఇటు మల్లారెడ్డి కావచ్చు, వివేకానంద కావచ్చు, అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బలంగా ఉన్నమాట, వాళ్ళు గెలిచిన మాట నిజమే. కానీ వాళ్ళే కనుక ఉంటే మల్లారెడ్డి అనే వ్యక్తి ఆయన భూములు కాపాడుకోనికి, ఆయన కాలేజీలు కాపాడుకోనికే వాళ్ళ తాపత్రయం పడుతుంది తప్ప వాళ్ళ కొడుకుకి ఇప్పుడు 10-20 రోజుల క్రితం భద్రారెడ్డికి వాళ్ళ కొడుకుకి టికెట్ ఇప్పిస్తా అని చెప్పి ఢిల్లీలో మొత్తం చక్కర్లు కొట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్కి టికెట్ కన్ఫర్మ్ అయిన సందర్భం నుంచి ఏ రోజు కూడా నేను నిలబడలేను, నాతో కాదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయిన వ్యక్తి మల్లారెడ్డి గారు. ఆయనకు భయపడ్డ వ్యక్తి మల్లారెడ్డి గారు. దానికి ఈటెల రాజేందర్ అనే వ్యక్తి బీఫామ్ వస్తుంది, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే మా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఆనందంగా మేము గెలిచిపోతున్నాము. బీజేపీ కార్యకర్తలే కానీ మామూలు ప్రజలే కానీ మల్కాజ్గిరికి ఈటెల ఫర్ మల్కాజ్గిరి ఫర్ ఈటెల అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ నుండి టికెట్ రాని వాళ్ళు అంటే బాధకు గురై ఇక్కడ బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అన్న, బీజేపీ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆశావాదులు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికైనా ఉంటుంది, ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను, కేంద్రంలో నరేంద్ర మోడీ చరిష్మాతోటి మేము గెలుస్తామనే ఆలోచనతోటి మేము నిలబడాలనుకున్నమాట వాస్తవమే. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉండే. ఇప్పుడు పార్టీ అయితే ఏదైతే ఈటెల రాజేందర్కి టికెట్ అనౌన్స్ చేసిండో ప్రతి ఒక్కరిని కూడా ఈటెల గారు కలుపుకొని వెళ్ళి అందరు కలుపుకొని వెళ్తారు, అందరు పనిచేసే విధంగా చేస్తారు. ఈటెల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభావం ఏముండదు అంటారు. ఎంపీ ఎలక్షన్లకు కేంద్రంలో ఉన్న దానికి రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధం ఉండదన్న. మనకి ఇప్పుడు ఎంపీ గెలిస్తే పార్లమెంట్కి వెళ్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోనికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఎన్ని సీట్లు అన్న 64 సీట్లు ఉన్నాయి. వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఈ రోజు ఇక్కడ ఉన్నాడు, రేపు అక్కడ పోతాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వాళ్ళే కొట్లాటలు, గ్రూప్ రాజకీయాలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. చూసినాం మనము. బట్టికి ఎంత అవమానాలు జరుగుతున్నాయి, ఒక దళితుడని చూసి ఆయన మీద ఎంత అవమానాలు జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ మీదనే ఒకరి మీద లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. 100% 10 నుంచి 12 సీట్లు మనం తెలంగాణలో బీజేపీకి గెలుస్తుంది. బీజేపీ అంత బలంగా గెలవాలని అసలు యువత ఎందుకు కోరుకుంటుంది? బీజేపీ వల్ల యువతకి ఏం మేలు జరిగింది? బీజేపీకి ఈసారి ఇంతవరకు 4 సీట్లు ఉన్న బీజేపీ, 12% ఉన్న ఓటింగ్ ఉన్న బీజేపీ ఇంతగానో చెప్పుకోవడానికి కారణాలు ఏంటంటే బీజేపీ చేసిన మంచి పనులే అన్న. 370 ఆర్టికల్ రద్దు చేసింది, ముస్లింలకు మహిళలకు మంచి చేకూరేలాగా త్రిపుల్ తలాక్ చేసింది, 500 సంవత్సరాల హిందువుల కళ అయోధ్య బాలరామ మందిరం నిర్మించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లోన్లు కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు చేకూర్చింది. ఇంతగానో పనులు చేసేదాన్ని పబ్లిక్ ఒకప్పుడు వాళ్ళకు అవగాహన లేకపోతున్నాయి. కానీ ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. ప్రతి ఒక్క దాని మీద ఏ పథకం తెచ్చినా కూడా సెంట్రల్ స్కీమ్ పేరు ఉంటుంది కానీ మోడీ ఫోటో ఉండదు. కానీ ఫోటో లేనంత మాత్రాన పథకం పేరు అనేది అది ప్రజలకు తెలిసిపోతుంది కదన్న. అట్లా ఎవరు కూడా ఏమీ అప్పట్లేక లేరు, అందరూ కూడా మంచిగా అయినారు. ఈసారి ఖచ్చితంగా ఈటెలను గెలిపిస్తారు. ఈటెలతో పాటు 12 నుంచి 14 సీట్లు బీజేపీ కూడా గెలిచిపోతుందన్న. పక్కా అన్న, ఇది డ్యామ్ షూర్ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న.